హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే తింటలేదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ 14th డిసెంబర్ నాడు అయితే జరగబోతుంది బ్రిస్బెన్ లో. సో ఈ మ్యాచ్ కి అయితే కొన్ని కీలకమైన మార్పులు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది టీంలో అయితే. ఎందుకంటే మరి సెకండ్ మ్యాచ్ లో మనం చూసినాక ఏ విధంగా మనోళ్ళు ఇబ్బంది పడ్డారో, సో కాబట్టి ఖచ్చితంగా మరి కొన్ని కీలకమైన మార్పులు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి సెకండ్ మ్యాచ్ అక్కడ మనం చూసుకుంటే మరి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అక్కడ 180 రన్స్ మాత్రమే స్కోర్ చేసిళ్ళు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి 175 కే ఆల్అౌట్ అయ్యారు. సో కాబట్టి చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు, ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో. ఇక ఫస్ట్ అక్కడ మనం చూసుకుంటే మరి ఇద్దరు ఓపెనర్లు కూడా చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. జేఎస్ఎల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో డక్అౌట్ అయ్యిండు ఫస్ట్ బాల్ కే. ఇక రాహుల్ చూసుకుంటే అక్కడ మరి రాహుల్ కూడా మరి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అక్కడ మనం చూసుకుంటే 37 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు 64 బాల్స్ లో. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బెటర్ గా అనిపించిందని మరి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. సెకండ్ ఇన్నింగ్స్ లో జస్ట్ 7 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు. ఇక తనతో పాటు జేఎస్ఎల్ సెకండ్ ఇన్నింగ్స్ లో 24 రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి ఇద్దరు కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. బట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం గెలిచామంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వచ్చేసి మరి అక్కడ ఓపెనింగ్ స్టాండ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ సెకండ్ మ్యాచ్ కి వచ్చేసరికి ఆ ఓపెనింగ్ స్టాండ్ అయితే మనకైతే రాలేదు. ఇక నెంబర్ 3 వచ్చిన శుభన్ గిల్ కూడా మరి స్టార్ట్స్ అయితే 2 ఇన్నింగ్స్ లో కూడా మంచి స్టార్ట్స్ అయితే దొరికినాయి. కానీ దాన్ని పెద్ద నక్కింది అయితే కనబడలేకపోయిండు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 31 స్కోర్ చేసిండు, సెకండ్ ఇన్నింగ్స్ లో 28 అయితే స్కోర్ చేసిండు. శుభన్ గిల్ దగ్గర నుంచి కూడా టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే మనకైతే కనబడ్డది. ఎందుకంటే అక్కడ మరి 2 ఇన్నింగ్స్ లో కూడా మంచి స్టార్ట్స్ అయితే దొరికినాయి. బట్ దాన్ని పెద్ద నక్కింది అయితే కనబడలేకపోయింది అక్కడ శుభన్ గిల్ అయితే. ఇక నెంబర్ 4 లో వచ్చిన విరాట్ కోహ్లీ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇంకా టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. ఎందుకంటే మరి అక్కడ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో 100 కొట్టి వస్తున్నాడు. ఇద్దరు దగ్గర జస్ట్ ఒక 50 రన్ పార్ట్నర్షిప్ అయినా వస్తే బెటర్ అయితే ఉండేది అపోజిట్ బ్యాట్స్మెన్ తోని. బట్ 2 ఇన్నింగ్స్ లో కూడా క్విక్ గానే అవుట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ లో జస్ట్ అక్కడ 8 బాల్స్ కి అవుట్ అయ్యిండు 7 రన్స్ కొట్టి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ అక్కడ మనం చూసుకుంటే 21 బాల్స్ కి 11 అవుట్ అయితే అవుట్ అయ్యిండు. సో కాబట్టి అక్కడ క్రీజ్ లో అయితే ఉండలేకపోయిండు. సో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది అక్కడ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మనం చూసినాక సెకండ్ ఇన్నింగ్స్ లో 100 అయితే కొట్టిండు, నాట్అవుట్ గా ఉన్నాడు. మరి ఇక్కడ కూడా ఒక్క మంచి పార్ట్నర్షిప్ వస్తే బెటర్ అవుతుంది అతని దగ్గర నుంచి. బట్ అదైతే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత రిషబ్ పంత్ కూడా మరి 2 ఇన్నింగ్స్ లో కూడా ఇతను కూడా చాలా మంచి స్టార్ట్స్ అయితే దొరికినాయి. బట్ ఇతను కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 21 రన్స్ స్కోర్ చేసిండు, సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అక్కడ 20+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. 2 ఇన్నింగ్స్ లో కూడా ఇతనికైతే మంచి స్టార్ట్స్ అయితే దొరికినాయి. బట్ బిగ్ షాట్ ఆడి అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వచ్చిన రోహిత్ శర్మ 2 ఇన్నింగ్స్ అంటే 2 ఇన్నింగ్స్ లో కూడా సింగిల్ డిజిట్ అవుట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ లో అక్కడ మనం చూసుకుంటే జస్ట్ 3 రన్స్ మాత్రమే కొట్టిండు అక్కడ 23 బాల్స్ లో. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అక్కడ మనం చూసుకుంటే అక్కడ 6 రన్స్ మాత్రం కొట్టిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి రోహిత్ శర్మ దగ్గర నుంచి కూడా టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. అతనికైతే మరి యూజువల్ గా చూసుకుంటే టాప్ లో అయితే బ్యాటింగ్ చేస్తారు ఓపెనర్ గా. మరి నెంబర్ 6 పొజిషన్ అనేది అతనికైతే సెట్ కాలేదని చెప్పుకోవచ్చు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్ కి మరి ఏమన్నా మళ్ళీ అక్కడ రోహిత్ శర్మని ఓపెనర్ గా తీసుకొస్తారు అనేది చూడాలి. ఎందుకంటే మరి అతనైతే 2 ఇన్నింగ్స్ లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిన అక్కడ డౌన్ ది ఆర్డర్ వచ్చి. సో కాబట్టి మళ్ళీ ఏమైనా అక్కడ మరి రోహిత్ శర్మని అప్ ది ఆర్డర్ పంపిస్తారనేది చూడాలి. ఇక తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి అయితే మనం మెచ్చుకోవాల్సిందే. 2 ఇన్నింగ్స్ లో కూడా మరి మన టీం ఇండియాకి అయితే టాప్ స్కోరర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా అక్కడ మరి 42 అయితే కొట్టిండు, 3 4s 3 6s 77 స్ట్రైక్ దొరుకుతుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అక్కడ మనం చూసుకుంటే 42 కొట్టిండు. మళ్ళీ అక్కడ చూసుకుంటే 6 4s అండ్ 1 6 89 స్ట్రైక్ దొరుకుతుంది. 2 ఇన్నింగ్స్ లో కూడా మరి అక్కడ మరోవైపు మంచి బ్యాట్స్మెన్ అయితే లేదు ఇతనికి, రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్. బట్ అయినా కానీ అక్కడ అశ్విన్ తో, హర్షిత్ రాణాతో, బుమ్రాతో కలిసి ఇన్ని రన్స్ అయితే స్కోర్ చేసిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి నితీష్ రెడ్డి దగ్గర మనకి పాజిటివ్ అయితే కనబడుతుంది మరి ఈ సెకండ్ మ్యాచ్ లో అయితే. ఓవరాల్ గా చూసుకుంటే మన బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ లో కూడా అక్కడ మరి మన బౌలర్స్ అయితే చాలా బెటర్ గా రాణించలేదు. ఎందుకంటే అక్కడ జస్ట్ ఒక ట్రావిస్ హెడ్ వికెట్ తీయలేకపోయి కానీ మరి అందరు వికెట్లు అయితే తీసి అక్కడ క్విక్ గానే ఒక మానస్ అభిషన్ అండ్ ట్రావిస్ హెడ్ వికెటే కొంచెం తీయలేకపోయారు. బట్ మిగతా అందరు వికెట్లు అయితే ఈజీగానే పడ్డాయని చెప్పుకోవచ్చు. అక్కడ కవజా 13 రన్స్ అవుట్ అయ్యిండు, మెక్స్విని 39 కి, స్టీవెన్ స్మిత్ 2 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు, మిచెల్ మార్ష్ 9 రన్స్ కి, అలెక్స్ కేరీ 15, ప్యాట్ కమిన్స్ 12. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి ఓన్లీ ఒక ట్రావిస్ హెడ్ అండ్ మానస్ అభిషన్ వికెట్లే తీయలేకపోయారు. బట్ మిగతా వికెట్లు అన్ని కూడా మనకి ఈజీగానే వచ్చినాయని చెప్పుకోవచ్చు. అక్కడ బుమ్రా 4 వికెట్లు తీసుకున్నాడు, సిరాజ్ 4 వికెట్లే తీసుకున్నాడు. బట్ ఇంకొక బౌలర్ అక్కడ హర్షిత్ రాణా మాత్రం టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. 10వ ఓవర్లకు అక్కడ 86 పరుగులైతే ఇచ్చిండు అక్కడ 5.4 ఎకరంతో. చాలా రన్స్ అని చెప్పుకోవచ్చు. అక్కడ టూ మనీ రన్స్ అయితే లీగ్ వేసిండు.
మరోవైపు సిరాజ్ కూడా 2 మిలియన్ రన్స్ అయితే లీక్ చేసినప్పుడు కూడా అతనికైతే వికెట్స్ కాలంలో 4 వికెట్లు అయితే ఉన్నాయి. సో అక్కడ హర్షిత్ రాణా మరి అక్కడ 80 రన్లు ఇచ్చిండు, 5.4 ఎకరం అవుతుంది. ఇంకా అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ తీసుకున్నాడు. వేసిన 6 ఓవర్లు కూడా బెటర్ మనకైతే కనబడేది. ఇంపార్టెంట్ అక్కడ మారిన స్లబిషన్ వికెట్ అయితే తీసిండు. ఇక అశ్విన్ కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. ఎందుకు అక్కడ మరి వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో 2 డిపార్ట్మెంట్ కూడా మంచి కాంట్రిబ్యూషన్ తెచ్చిండు. మరి అతని ప్లేస్ లో మరి అశ్విన్ ఎందుకు తీసుకొచ్చిలో కూడా ఎవరు కూడా ఇంతవరకు కూడా అర్థమైతే అయితే లేదు. సో ఓవరాల్ చూసుకుంటే మన బౌలింగ్ కూడా బెటర్ అయితే కనబడేది. బట్ అక్కడ ట్రావెల్స్ హెడ్ వికెట్ అయితే తీయలేకపోయారు. ట్రావెల్స్ హెడ్ వికెట్ గిట్ట ఇన్షియల్ దొరికింది అనుకో ఖచ్చితంగా ఈ మ్యాచ్ 100% మన టీంనే గెలిచి ఉండేది. బట్ ట్రావెల్స్ హెడ్ కూడా 2-3 ఛాన్సెస్ అయితే దొరికినాయి. ఒక క్యాచ్ మిస్ అండ్ ఒక హాఫ్ క్యాచ్ మిస్. సో ఓవరాల్ చూసుకుంటే మన ట్రావెల్స్ హెడ్ వికెట్ కూడా మనకి దొరికేది. బట్ మనలో అయితే క్యాచ్ అయితే మిస్ చేసి అని చెప్పుకోవచ్చు. మన బౌలింగ్ ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ అయితే మనకైతే కనబడేది ఈ మ్యాచ్ కూడా. ఒక హర్షిత్ రాణా కొంచెం వీక్ లింక్ మనకైతే కనబడుతున్నాడు. 2 మిలియన్ రన్స్ అయితే లీక్ చేసిండు. మరి చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా హర్షిత్ రాణా ప్లేస్ లో అక్కడ ప్రసిద్ధి కృష్ణ ఉన్నాడు, ఆకాశదీప్ ఉన్నాడు. ఒకవేళ గిట్ట మహమ్మద్ షమి గిట్ట ఫుల్ ఫిట్ అయితే మాత్రం ఖచ్చితంగా అతను కూడా మరి స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఇంకా మనకి 1 వీక్ టైం ఉంది. మరి థర్డ్ మ్యాచ్ కి వచ్చేసరికి అక్కడ 14th డిసెంబర్ అయితే స్టార్ట్ కాబోతుంది. అరౌండ్ అక్కడ మనం చూసుకుంటే మరి 1 వీక్ గ్యాప్ అవుతుంది కాబట్టి అక్కడ మహమ్మద్ షమి కూడా అక్కడ మరి ఫుల్ ఫిట్ గా అయితే మాత్రం ఖచ్చితంగా అతను కూడా మరి ఈ థర్డ్ మ్యాచ్ ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ రోహిత్ శర్మ కూడా చెప్పిండు ఒకవేళ గిట్ట ఫుల్ ఫిట్ అయితే మాత్రం ఖచ్చితంగా అతనికైతే డోర్స్ అయితే ఓపెన్ అయి ఉన్నాయని అతను కూడా చెప్పిండు. సో ఓవరాల్ చూసుకుంటే మరి మహమ్మద్ షమి ఆడే అవకాశం మనకి 100% అయితే కనబడుతుంది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా చాలా బెటర్ రాణించిండు. కంప్లీట్ గా 4 ఓవర్లు అయితే వేసిండు ప్రతి మ్యాచ్ లో కూడా. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే అక్కడ మరి మహమ్మద్ షమి ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే తట్టు అయితే మనకైతే కనబడుతున్నాడు. ఒకవేళ అయితే మరి మహమ్మద్ షమి ఫిట్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రసిద్ధి కృష్ణ కూడా అక్కడ బెంచ్ మీదే ఉన్నాడు. సో అతను కూడా టాల్ బౌలరు. రెగ్యులర్ గా అక్కడ మనం చూసుకుంటే కన్సిస్టెంట్ గా 140+ అయితే ఏబో క్లిక్ అయితే ఇస్తాడు. సో కాబట్టి మరి అతను కూడా మంచి ఆప్షన్ అయితే అవుతాడు అక్కడ. ఒకవేళ అయితే షమి ఫిట్ కాకపోతే మాత్రం హర్షిత్ రాణా ప్లేస్ లో. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ కేఎల్ రాహుల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఒకవేళ గిట్ట మరి రోహిత్ శర్మ గిట్ట ఓపెనర్ వస్తే మాత్రం ఖచ్చితంగా కేఎల్ రాహుల్ నెంబర్ 6 లో ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 3 లో శుభ్మన్ గిల్, నెంబర్ 4 లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్, నెంబర్ 6 లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్. మరి ఇద్దరు ప్లేస్ అనేది కొంచెం డౌట్ అయితే మనకైతే కనబడుతుంది. ఒకవేళ గిట్ట రోహిత్ శర్మ ఓపెనర్ ఆడితే కేఎల్ రాహుల్ నెంబర్ 6 లో ఆడతాడు. నెంబర్ 7 లో వాషింగ్టన్ సుందర్, 6 రవీంద్ర జడేజా, నెంబర్ 8 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 9 లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10 లో ప్రసిద్ధి కృష్ణ, నెంబర్ 11 లో మహమ్మద్ సిరాజ్. సో ఓవరాల్ చూసుకుంటే మరి డీసెంట్ సైడ్ గానే మనకైతే కనబడుతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత మరి మొత్తం వైట్ వాష్ చేస్తారు అనుకున్నాం మరి ఈ సిరీస్ మొత్తం. బట్ సెకండ్ మ్యాచ్ కి వచ్చేసి అక్కడ ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో అయితే గెలిచింది పింక్ బాల్ టెస్ట్ లో. సో ఓవరాల్ చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది మరి సెకండ్ మ్యాచ్ లో. సో కాబట్టి ఖచ్చితంగా మరి 2 చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది థర్డ్ టెస్ట్ మ్యాచ్ కి. ఒకవేళ షమి ఫిట్ అయితే అతను ఆడతాడు, లేదంటే ప్రసిద్ధి కృష్ణకి ఛాన్స్ ఇస్తాడు అండ్ అశ్విన్ ప్లేస్ లో సుందర్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.